మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండవ రోజు కూడా కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో రెండవ రోజు నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ ప్రతి నామినేషన్ సెంటర్ను పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే దిశగా పాలిటెక్నిక్ గ్రౌండ్లో కూడా కళాశాలలు కూడా పరిశీలించిన పరిస్థితి. మనతో మాట్లాడేందుకు మున్సిపల్ కమిషనర్ ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా నిజామాబాద్ నగరంలో 60 డివిజన్లు ఉన్నాయి. నామినేషన్ల ప్రక్రియ రెండవ రోజు కొనసాగుతుంది. ఎలా కొనసాగుతుంది సార్? నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 60 వార్డులు ఉన్నాయి. ఈ 60 వార్డులకు సంబంధించి ఒక్కొక్క రిటర్నింగ్ అధికారి గారికి 3 డివిజన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 3 డివిజన్లకు సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసరు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుంది. నిన్నటి నుండి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా నిన్నటి నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. నిన్న ఆల్ టుగెదర్ అన్ని పార్టీల నుండి మాకు 13 నామినేషన్లు స్వీకరించడం జరిగింది. 13 నామినేషన్లు స్వీకరించిన వాటన్నిటిని కూడా టీపోల్లో మేము వెబ్సైట్లో మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు ఎక్కువ మొత్తంలో నామినేషన్లు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి పోలింగ్ స్టేషన్ ప్రతి నామినేషన్ సెంటర్ దగ్గర హెల్ప్ డెస్క్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రీ స్క్రూటినీ నామినేషన్ హెల్ప్ డెస్క్ సెంటర్ అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే అభ్యర్థులు నామినేషన్ వేయడానికి వస్తున్నారో వారికి ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేయడం కోసం అక్కడ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినాము. అందులో నామినేషన్ పత్రాలను కూడా ఇంగ్లీషు, హిందీ, తర్వాత తెలుగులో కూడా అన్నీ కూడా ప్రింట్అవుట్లు తీసి అక్కడ వారికి అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఎన్ష్యూర్ చేస్తున్నాము. ఈరోజు నామినేషన్లు ఎక్కువ మొత్తంలో రావడానికి ఆస్కారం ఉంది. దానికి సంబంధించి మా సిబ్బంది అంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. మార్నింగ్ నుండి జిల్లా కలెక్టర్ గారు స్వయంగా ఈ నామినేషన్ కేంద్రాలను అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. అలాగే నిన్న జనరల్ ఎలక్షన్ అబ్జర్వర్ ఎవరైతే ఉన్నారో వారు కూడా విజిట్ చేయడం జరిగింది. నిన్న టీటీడీ కళ్యాణ మండపం కానీ, తర్వాత బాబాన్ పహాడ్ ఆ ఏరియాకు కూడా విజిట్ చేయడం జరిగింది. సో అంతా కూడా నామినేషన్ల ప్రక్రియ అంతా కూడా చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నాము. ఎందుకంటే ప్రతి నామినేషన్ సెంటర్ దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాలతో పాటు అక్కడ సపోర్టింగ్ స్టాఫ్ను కూడా, అంటే ప్రతి సెంటర్ దగ్గర ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ని ఇవ్వడం జరిగింది. సో అన్నీ కూడా పకడ్బందీగా చేపడుతున్నాం. ఎందుకంటే ఎప్పటికీ 24/7 అన్నీ కూడా సీసీ కెమెరాస్ అన్నీ కూడా ఆన్లో ఉంచడం జరిగింది. అక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు కూడా పోలీస్ కమిషనర్ సార్తో మాట్లాడి అన్ని నామినేషన్ సెంటర్ దగ్గర కూడా పోలీస్ సిబ్బందిని 24/7 ఏర్పాటు చేసినాం. అలాగే నగర పాలక సంస్థ పరిధిలో 3 స్టాటిక్ సర్విలెన్స్ టీమ్స్ని కాన్స్టిట్యూట్ చేసి అక్కడ ఇంపార్టెంట్ ప్లేస్లో వాళ్ళందరినీ కూడా లొకేట్ చేయడం జరిగింది. వచ్చిపోయే వాహనాలన్నింటినీ కూడా వాళ్ళు తనిఖీలు చేస్తున్నారు. అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్స్ని కూడా 2 ఫ్లయింగ్ స్క్వాడ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా వాళ్ళకు వచ్చిన కంప్లైంట్స్ కానీ, అలాగే మన నగరపాలక సంస్థ ఆఫీసులో ఒక కాల్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాల్ సెంటర్కి వచ్చినటువంటి కంప్లైంట్స్ అయితే ఉన్నాయో వాటన్నిటి రిసీవ్ చేసుకొని కాల్ సెంటర్ నుండి ఆ సంబంధిత ఏరియాకి సంబంధించిన ఫ్లయింగ్ స్క్వాడ్కి కానీ, తర్వాత మిగతా స్టాటిక్ సర్విలెన్స్ టీమ్స్ని కానీ అలాట్ చేయడం కోసము ఎప్పటికప్పుడు 24/7 కాల్ సెంటర్ పనిచేస్తుంది. అలాగే నగరపాలక సంస్థ పరిధిలో 2 టీంలను కాన్స్టిట్యూట్ చేసినాము. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎన్ష్యూర్ చేయడం కోసము వాల్ రైటింగ్స్ కానీ, తర్వాత మిగతా అన్నింటినీ కూడా మిగతా ఏదైనా ఫ్లెక్సీలు ఉంటే కూడా పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు కానీ ఇవన్నిటి కూడా రిమూవ్ చేస్తున్నాము ఎప్పటికప్పుడు. తర్వాత దీనికి సంబంధించి కూడా 2 టీంలను కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అయితే సార్ చెప్పండి, నామినేషన్ వేసే అభ్యర్థులకు మున్సిపల్ శాఖ నుండి నో డ్యూ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. ప్రధానంగా నో డ్యూ సర్టిఫికేట్ కోసం అక్కడ బారులు తీరిన పరిస్థితులు ఉన్నాయి, కొంచెం గందరగోళ పరిస్థితి. దానిపైన రేపే నామినేషన్ల చివరి రోజు ఎలా దీనికి సంబంధించి ఆల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ అందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే 5 మంది రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ను, తర్వాత ఆర్ఓ, అలాగే డిప్యూటీ కమిషనర్, తర్వాత అడిషనల్ కమిషనర్ కూడా అక్కడే ఏర్పాటు ఉండమని చెప్పాము. వచ్చిన వాళ్ళందరూ కూడా వెరిఫై చేసి వార్ ఫోటింగ్లో వాళ్ళకు ఇమీడియట్గా వాళ్ళకు నోటీసు సర్టిఫికేట్స్ ఇష్యూ చేసే విధంగా ఎన్ష్యూర్ చేస్తున్నాము. ఇంకా మనకు ఏదైతే మనము డెస్క్ సెంటర్స్ నామినేషన్ సెంటర్ దగ్గర ఏర్పాటు చేసినామో అక్కడ వార్డ్ ఆఫీసర్స్ని కూడా పొజిషన్లో ఉంచాము. వాళ్ళకు కూడా హ్యాండ్ హోల్డింగ్ మిషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రాపర్ ట్యాక్స్ ఎవరైనా పేమెంట్ చేయవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా అక్కడికక్కడనే పేమెంట్ చేసే విధంగా కూడా ఎన్ష్యూర్ చేస్తున్నాము. సో ఇందులో కొంత ఏమైందంటే లాస్ట్ మినిట్లో ఎక్కువ మంది రావడం, తర్వాత దానివల్ల కొంచెం రాత్రి కూడా కొంత
లేట్ అయింది. రాత్రి 11 గంటల వరకు కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఇప్పుడు అడిషనల్ కమిషనర్ గారిని, డిప్యూటీ కమిషనర్ గారిని, ఆర్ఓ గారిని అందరినీ కూడా ఆఫీసులో ఉండి క్విక్గా డిస్పోజ్ అయ్యే విధంగా ఎన్ష్యూర్ చేస్తున్నాం. అది రేపే చివరి రోజు నామినేషన్లు కాబట్టి పూర్తి స్థాయిలో అందరికీ నో డ్యూ సర్టిఫికేట్లు ఇచ్చే అవకాశాలు ఉంటాయా, లేకపోతే ఏమైనా ఇబ్బందులు అయితే వారందరూ కూడా నా పోటీ చేయడానికి అనర్హులు అవుతారు కదా? లేదు, ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు ఎవరైతే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారో నోటీస్ సర్టిఫికేట్ కోసం 100% ఎన్ష్యూర్ చేస్తాం. అది అందరికీ కూడా నోటీస్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేసే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మొత్తానికి చూడొచ్చు, నిజామాబాద్ నగర కార్పొరేషన్లో నామినేషన్ల ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని నామినేషన్ సెంటర్లలో పకడ్బందీగా ఏర్పాటు చేశారు. రానున్న రేపు నామినేషన్లు పూర్తి స్థాయిలో పూర్తి చేస్తాం. దీనికి అందరికి సంబంధించి నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి నో డ్యూ సర్టిఫికేట్లు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. రేపు ప్రతి ఒక్కరికి అప్లై చేసుకున్న వారందరికీ కూడా నో డ్యూ సర్టిఫికేట్ ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తాం. మొత్తంగా దానికి అందరికి సంబంధించి నగర కార్పొరేషన్లో నామినేషన్ల ప్రక్రియ, ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేశామని చెప్తున్నారు నిజామాబాద్ నగర కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్. ఇది ఇక్కడ పరిస్థితి. అజీంతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.